తిరుపతి పల్లె వీధిలో వైసీపీ కార్యకర్తలు ఓటుకు 5,000 రూపాయలు పంపిణీ చేశారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. యథేచ్ఛగా నగదు పంపిణీ చేస్తుంటే జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అక్రమ సొత్తును పంచుతున్నారని చింతామోహన్ చెప్పారు. నిన్న తిరుపతి పల్లె వీధిలో సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక్కొక్క ఓటర్కి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఓటర్కి 5,000 రూపాయలు పల్లె వీధి తిరుపతిలో వైసీపీ పార్టీ అభ్యర్థి తరఫున ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నాను, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు 5,000 రూపాయలు ఒక్కొక్క ఓటర్కి ఇచ్చే డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి పంపించాడా, లేకపోతే తిరుపతి మున్సిపాలిటీలో నుంచి వచ్చిందా, లేకపోతే పైన ఉన్నటువంటి కొండ నుంచి వచ్చిందా? జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నాను, రిటర్నింగ్ ఆఫీసర్ని ప్రవీణ్ కుమార్ని ఏలెత్తి చూపించి అడుగుతున్నాను, నువ్వేం చేస్తున్నావు? డబ్బు పంచుతా ఉంటే మోడల్ ఎంసీసీ అంటావు. 5,000 రూపాయలు పల్లె వీధిలో సాయంకాలం 6 నుంచి 10 దాకా పంచారు ఓటర్లకి. దీన్ని నువ్వేం చేస్తున్నావు? చచ్చిపోయావా, బతుకున్నావా? ఎలక్షన్ కమిషన్ ఇండియాలో అవసరమా అని నేను అడుగుతున్నా. ఎక్కడిది డబ్బు? ఎవరిచ్చారు ఈ డబ్బు? జగన్మోహన్ రెడ్డి అవినీతితో సంపాదించిన డబ్బా, లేకుంటే తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్టుల నుంచి వచ్చిన డబ్బా, లేకుంటే మున్సిపాలిటీలో అయ్యేందో వెంచర్లు వేశారు దాంట్లో నుంచి వచ్చిన డబ్బా? చెప్పాల్సిన అవసరం ఉంది. For more videos like this, subscribe Big TV channel.